ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి రావాలనుకుంటున్నారట జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, అసెంబ్లీకి వస్తానని చెప్పి ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. నేను అసెంబ్లీకి రావాలంటే ఓ కండిషన్, ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగా కొన్ని నిమిషాలు ఇస్తే నేనేం మాట్లాడాలి, ప్రజా సమస్యలు వివరంగా చెప్పాలంటే టైం ఇవ్వాలి కదా, సభలో తగినంత టైం ఇస్తే రేపే సభకు వస్తానని చెప్పి జగన్ మాట్లాడారట. సభకు రండి, టైం ఇస్తానని స్పీకర్ అన్నారు కదా, మీరు టైం ఇస్తానంటే తప్పకుండా వస్తానని చెప్పి జగన్ అన్నారట. ఎమ్మెల్యేలు వెళ్ళి స్పీకర్ను కలిసి అడగండి. వైసీపీ శాసనసభ పక్ష భేటీలో జగన్ ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈరోజు జగన్ వైసీపీ పార్టీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు, అటు శాసన మండలి సభ్యులంతా కూడా ఈరోజు అటు మండలి స్పీకర్ని, ఇటు శాసనసభ స్పీకర్ని కలిసి తమకు తగినంత సమయం ఇవ్వాలని, జగన్ సభకు రావాలనుకుంటున్నారని, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా తగినంత సమయం ఎమ్మెల్యేల మాదిరిగా నాకు అంతే సమయం ఇస్తే నేనేం మాట్లాడాలి, కాబట్టి నాకు తగినంత సమయం ఇస్తే తప్పకుండా వస్తాను, మీరు వెళ్ళి కలవండి, అడగండి అని చెప్పి తమ పార్టీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి జగన్ ఈ రకంగా అడిగారు, కీలక వ్యాఖ్యలు చేశారట. ఎందుకో మరి తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు అసెంబ్లీకి రావాలంటేనే భయపడిపోతున్నారా, లేదంటే వస్తే ఏం జరుగుతున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారా, వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడమనంటే ఎందుకు సైలెంట్గా ఉండిపోతున్నా అర్థం కాదు.